సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి పోటీ పడి మరి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమిట్లో పోటాపోటీ అగ్రిమెంట్లు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ పైన ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. హైదరాబాద్ని మరోసారి డేటా సెంటర్స్కి హెడ్ క్వార్టర్స్గా మార్చేటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అలానే మరికొన్ని సంస్థలతో కూడా ముఖ్యంగా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ అగ్రిమెంట్స్ జరిగాయి. వీటి వలన తెలంగాణ రాష్ట్రానికి కలిగేటువంటి ప్రయోజనం ఏంటి, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టూర్ ద్వారా తెలంగాణకు కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోటాపోటీగా, అటు పక్కన మహారాష్ట్ర ఉంది, యూపీ కూడా అక్కడ కౌంటర్, తమిళనాడు కూడా ఉంది సార్. గుజరాత్ అంటే వాళ్ళ చీఫ్ మినిస్టర్స్ అటెండ్ కావట్లా. ఇక్కడ అటెండ్ ఏంటంటే ఈ మూడు రాష్ట్రాలకి చీఫ్ మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం 3,500 కోట్ల రూపాయలకు సంబంధించి డేటా సెంటర్ల అగ్రిమెంట్, చాలా పెద్ద అగ్రిమెంట్ అని చెప్పి అంటున్నారు. ఏంటి దాని విశేషం అంటే ఇంకా ఇతర అగ్రిమెంట్లు ఏమైనా అయినాయా? రెండు అయినాయి సార్. రేవంత్ రెడ్డి గారు, ఆయన శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి, వాళ్ళ టీం అంతా కలిసి రెండు క్రాక్ చేసినారు. సో సిగ్నిఫికెంట్ క్రాక్స్ అవి. ఒకటి వచ్చేసి ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ అనే సింగపూర్ కంపెనీ, దానికి సంబంధించి 3,500 కోట్లతో ఎక్స్పాన్షన్ హైదరాబాద్లో. ఓకే. సో ఇది డేటా రిలేటెడ్. ఇంతకు ముందర కూడా డేటా సెంటర్స్ గురించి వాళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఎయిర్టెల్ డేటా సెంటర్ ఒకటి అప్రూవ్ అయింది ఇంతకు ముందర. ఇప్పుడు ఇది ఒక డేటా సెంటర్ అనమాట. దాని తర్వాత ఒక సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ ఏంటంటే, ఒక బ్రేక్ త్రూ ఏంటంటే, హిందుస్థాన్ యూనిలీవర్, యాక్చువల్గా గ్లోబల్గా యూనిలీవర్ అంటారు, అది ఇండియాలో హిందుస్థాన్ యూనిలీవర్ అంటారు. ఈ యూనిలీవర్కి సంబంధించి సిఇఓని హెన్స్ అని చెప్పేసి ఆయన గ్లోబల్ సిఇఓ, ఆయనతో ఒప్పించినారు ఆల్మోస్ట్ వీళ్ళు. 2 ప్లాంట్లు తెలంగాణలో పెడుతున్నారు వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఒకటి కామారెడ్డిలో వచ్చేసి పామ్ ఆయిల్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, రిఫైనింగ్. ఇంకొకటి వచ్చేసి బాటిల్ క్యాప్స్. బాటిల్ క్యాప్స్ ప్రస్తుతానికి యూనిలీవర్ ప్రొడక్ట్స్ సంబంధించి లిక్విడ్ ప్రొడక్ట్స్కి ఆ బాటిల్ క్యాప్స్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఆ ఫ్యాక్టరీ కూడా పెట్టినారంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. సో దేశం మొత్తానికి అది ఇంపార్టెంట్ యూనిట్ అయింది. ఈ పాయింట్ గురించి ఇప్పుడు దేశం మొత్తానికంటే నాకు గుర్తొస్తుంది సార్. మరొక పాయింట్ ఏం చెప్పారంటే రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ని ఎలా పొజిషన్ చేసినాడంటే ఆయన ఎంటైర్ ఇండియాకి గేట్ వేగా పొజిషన్ చేసినాడు. ఇప్పుడు జియోగ్రాఫికల్గా మీరు చూసినారంటే హైదరాబాద్ ఆల్మోస్ట్ సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే హైదరాబాద్ సెంటర్గా లొకేట్ అయి ఉండడం వల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్ కానీ వెస్ట్, నార్త్, ఈస్ట్కి మొత్తానికి వచ్చే హైదరాబాద్ ఒక గేట్ వే అవుతుంది. మరొక పాయింట్ ఏం చెప్పారంటే హైదరాబాద్లో ఉన్నటువంటి లాజిస్టిక్, సప్లై చైన్, వీటి రెండింటి క్యాపబిలిటీస్ కూడా చెప్పి, అంటే దాన్ని చెప్పడం ద్వారా ఆయన ఏం చెప్పినాడంటే, మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇక్కడ పెడితే గనక ఇండియాలో మీరు ఎక్కడికి సప్లై చేయాలన్నా కానీ హైదరాబాద్ ఈజ్ ది స్ట్రాటజికలీ సూటబుల్ లొకేషన్ అని చెప్పడం జరిగింది అనమాట. సో దీని ద్వారా ఇప్పుడు ఈ రెండు వచ్చినాయండి. ఇప్పుడు యూనిలీవర్ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ, చాలా ప్రొడక్ట్స్, క్లినిక్ ప్లస్ కానీ, డవ్ సోపు, రెగ్జోనా, లైఫ్ బాయ్, ఇవన్నీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రొడక్ట్స్. ఇప్పటిదాకా తెలంగాణలో హిందుస్థాన్ యూనిలీవర్కి సంబంధించి ఎంట్రీయే లేదు యాక్చువల్గా. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి కానీ వేరే ఇతరత్ర కార్యకలాపాలు సేల్స్ పరంగా ఉండదు. సో ఫస్ట్ టైము ఈ హిందుస్థాన్ యూనిలీవర్ని తీసుకొచ్చి అందులోనూ 2 ఫ్యాక్టరీలు ఒకేసారి తెలంగాణకి ఒప్పించడం అన్నది మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్గా మనం చూడాలి సార్ యాక్చువల్గా. సో అంటే ఇది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూసుకోవాలా, ఉపాధి కల్పన విషయంలో? ఎందుకంటే తెలంగాణలో ఉపాధి కల్పన కూడా చాలా ముఖ్యం కదా. ఓన్లీ సాఫ్ట్వేర్, ఐటీ, హైదరాబాద్ ఈ ప్రొజెక్షన్ అంతా ఇటే జరుగుతుంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తే ఈ రూరల్ తెలంగాణ ఎక్కువ బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం 100% సార్. ఇప్పుడు ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మీరు ఒకటి ఊహించండి, పంట పరంగా కూడా పామ్ ఆయిల్ ప్రొడక్షన్ పెరిగేదానికి అవకాశం ఉంది. పామ్ ఆయిల్ చెట్లు వేసి వ్యవసాయం చేసేదానికి ఒక స్కోప్ వస్తుంది రైతులకి. సెకండ్ వచ్చేసి ఇది ఫ్యాక్టరీ కాబట్టి అక్కడ లేబర్ రిలేటెడ్, టెక్నీషియన్ రిలేటెడ్ అన్ని జాబ్స్ వచ్చేదానికి అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా బాటిల్ క్యాప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వస్తే కూడా ఇది మాత్రం కామారెడ్డి అని చెప్పేసి డిసైడ్ చేసినారు. ఏది ఫ్యాక్టరీ పామ్ ఆయిల్ తెచ్చి, మిగతాది లొకేషన్ ఇంకా డిసైడ్ చేయలేదు. బట్ తెలంగాణలో ఎక్కడో దగ్గర పెడతారనమాట. తెలంగాణలోనే మాక్సిమం ప్రిఫర్ చేసి ఖచ్చితంగా రూరల్ తెలంగాణలో పెడతారు. హైదరాబాద్ అంటే ఐటీ సార్ ఇప్పుడు. సో వీళ్ళ ఫోకస్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ పక్క ఎంటర్ అయినారంటే మాత్రం ఈ ఐటీకి అది తోడైందంటే, ఇప్పుడు ఐటీ అంటే ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు జాబ్ చేస్తారు, ఇంక్లూడింగ్ తెలుగు పీపుల్. ఇది ఈ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తర్వాత బాటిల్ నెక్ ఫ్యాక్టరీ అన్నారంటే అదేమవుతుందంటే లోకల్గా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. లేబర్ రిలేటెడ్, తర్వాత ఆడవాళ్ళకి కానీ, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ మోర్ వచ్చేసి ఈ లేబర్ కైండ్ ఆఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. రిలేటెడ్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా వచ్చేదానికి దీనికి సంబంధించి బాటిల్ క్యాప్ అంటే
దానికి సంబంధించి వస్తుంది. తర్వాత ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, సప్లై చైన్ పెరిగితే దానికి సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి. బట్ అంటే ఏదో చిన్న చితక కంపెనీ తీసుకురావడం వేరు, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకురావడం వేరు అనమాట. సో దానికి గొప్ప పేరు అంటే గ్లోబల్గా 90 years నుంచి ఇండియాలో ఉంది సార్. ఇంచుమించు ఇండియాలో 2023-24లో ఆల్మోస్ట్ 60,000 crores టర్న్ ఓవర్ కంపెనీ అది. 50+ బ్రాండ్స్ ఉన్నాయి ఇండియాలో. సో అలాంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 2 రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బృందం తెలంగాణకి తీసుకురావడం అన్నది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ గా చూడాలి మనం. డేటా సెంటర్ కంటే ఇదే పెద్ద అచీవ్మెంట్. ఖచ్చితంగా సార్. డేటా సెంటర్ అంటే ఆల్రెడీ ఆ కంపెనీ ఇక్కడ ఉంది. మేబీ ఎక్స్పాన్షన్ వచ్చేసి ఈ 3,500 crores. బట్ ఇది వచ్చేసి ఏమవుతుందంటే ఇది ఎంతసేపు ఐటీ వచ్చి ఎంతసేపు బట్టిన చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ చేసిన కుర్రాళ్ళకి, ఐటీ రిలేటెడ్ కోర్స్ చేసిన వాళ్ళకి. బట్ హిందుస్థాన్ యూనిలివర్ ఫ్యాక్టరీస్ అనేది ఇంకా వేరే లేబర్ వర్క్ వాటన్నిటికంటే గ్రామాలకు ఉపయోగపడేటటువంటి ఎకానమీ బూస్ట్ పెరిగేదానికి చాలా అవకాశం ఉంది. సో ఈ డేటా సెంటర్స్ ఇప్పుడు దాకా ఈ డేటా సెంటర్ రిలేటెడ్ ఇది. సో ఇక్కడ వాళ్ళ సక్సెస్ అయింది ఏంటంటే హైదరాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్ అని చెప్పడం ద్వారా. దీంట్లో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే ఆయన వీళ్ళని ఒప్పిస్తూనే 2 points స్ట్రెస్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలా, పీపుల్ ఫ్రెండ్లీగా ఉండాలా. సో ఆ 2 points మర్చిపోలేదు ఆయన. అంటే ఫ్యాక్టరీస్ అనగానే కొంచెం ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కలిగించే విధంగా, తర్వాత పీపుల్కి ఏదైనా ఇబ్బంది కలిగించే పర్సెప్షన్ ఉంది జనంలో. ఆ మైండ్ సెట్ ను బాగా ఇంజెక్ట్ చేశారు. కొన్ని ఉన్నాయి కదా, ఇప్పుడు అభివృద్ధి కావాలంటారు, అవును, ఫ్యాక్టరీ వస్తుందని కానీ అనర్థం జరుగుతుందని ఆ రాద్ధాంతం చేస్తారు. అవును. సో అది మైండ్ లో పెట్టుకుని బహుశా ఆయన ఈ నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు. అవును, ఆ పాయింట్ స్ట్రెస్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. గ్లోబల్ సీఈఓని కలిసి ఒప్పించడం అంటే మాత్రం, అంటే ఇండియన్ సీఈఓస్ అంటే గ్లోబల్ సీఈఓని ఒప్పించినారంటే మాత్రం ఇట్స్ అన్ ఎక్సలెంట్ అచీవ్మెంట్ సార్. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు. ఇది డేటా సెంటర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్, హిందుస్థాన్ యూనిలివర్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్, ఇవి రెండు కూడా ప్రధానమైనటువంటి అగ్రిమెంట్స్గా చూడాల్సి ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్ సాధించినటువంటి ఒక విజయంగా, రేవంత్ రెడ్డి అండ్ టీం సాధించిన స్కోర్గా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. ఇవి అగ్రిమెంట్స్ కంప్లీట్ అయ్యి రియాలిటీలో కనుక వస్తే అటు రూరల్ తెలంగాణకి, ఇటు హైదరాబాద్ సిటీకి కూడా అడ్వాంటేజ్ ఉంటాయి. ముఖ్యంగా గేట్వే ఆఫ్ ఇండియాగా దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి, అలానే తూర్పు భారతదేశానికి, పశ్చిమ భారతదేశానికి కూడా హైదరాబాద్ ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా ప్రజెంట్ చేయడంలో రేవంత్ రెడ్డి గారి బృందం సక్సెస్ అయిందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.